Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. వర్గీకరణ అనేటువంటిది మాదిగ సామాజిక వర్గం యొక్క ప్రధాన డిమాండ్ వరప్రసాద్ గారు. ఇది వర్గీకరణ కాదు, కులాలను మరింతగా చిచ్చు పెట్టేది, చీల్చేది అనేటువంటిది మాల సామాజిక వర్గ డిమాండ్. ఈ వర్గీకరణంపై, రణంపై మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? అంటే ఇంతవరకు వైసీపీ పార్టీలో దాని మీద ప్రత్యేక చర్చ ఏం జరగలేదు. కానీ వర్గీకరణ అంశాన్ని బాగా తెరపైకి వచ్చింది తెలుగుదేశం హయాంలో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అవును సార్. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీనికి ఒక పరిష్కారం చూపించాలని ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని తీసి ఒక కమిటీని, ఉషా మెహర్ కమిటీని అపాయింట్ చేయించిందే రాజశేఖర రెడ్డి. అవును సార్. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ అసెంబ్లీ సమస్య కీలకమైన అసెంబ్లీ. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సార్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద ఒక చట్టం చేశారు. అవును సార్. ఆ చట్టం చేస్తున్న సందర్భంలో వైసీపీ పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. దీంట్లో వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయకపోతే మాదిగలకు న్యాయం జరగదు కదా. విజయమ్మ గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులు సార్, వైటీడీఎల్పీ లీడర్ ఆవిడ. ఓకే. ప్రవేశపెడితే ఇది సాధ్యం కాదని అప్పుడు ముఖ్యమంత్రి చెప్పాడు. దాని మీద వాళ్ళు బాయ్కట్ చేశారు వైటీడీఎల్పీ సార్. ఆ తర్వాత మేజర్గా పార్టీలో డిస్కషన్ జరగలేదు. కానీ వైసీపీ ప్లాట్ఫామ్ మీద ఇన్ ప్రిన్సిపల్ ఆ సమస్య పరిష్కారం అయితే వైసీపీ ఏం వ్యతిరేకించదు. ఓకే. అది సుప్రీంకోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉంది. దానికి ఒక పరిష్కారం చూడవలసిన అవసరం ఉంది. అది తగిన సమయంలో వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. సార్, ఇదే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపైన పార్టీ అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంది. సంక్షేమ పథకాలకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా మళ్లించారు అనేటువంటిది ఆరోపణ. ఎలా డిఫైన్ చేస్తారు దీన్ని? అంటే అది లెక్కలు ఏంటంటే సబ్ ప్లాన్గా ఎంత ఖర్చు పెట్టారనేది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా కేటగిరికల్గా ఫైనలైజ్ చేయలేదు. ఓకే సార్. గతంలోంచి ఇప్పటివరకు కూడా. లేకపోతే ఎస్సీలకి ఎంత ఖర్చు పెట్టారు అనేది తీస్తే గతం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ముందంచలో ఉంది. ఓకే సార్. చాలా ముందంచలో. ఇంత ఫోకస్గా ఎస్సీల మీద పనిచేసి సపోజ్ నేను కూడా ప్రతి వేదిక మేము మాట్లాడతాం. విద్యా వ్యవస్థలో ఇంత ఖర్చు పెట్టారు. నాడు నేడు ద్వారా స్కూల్స్, టీచర్ రిక్రూట్మెంటు, స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పిల్లలకి యూనిఫాము, పిల్లలకి బట్టలు, పిల్లలకి పుస్తకాలు, ఇంగ్లీష్ మీడియం, వీటన్నిటి ద్వారా బెనిఫిట్ అయ్యేది ఎవరండి? ఈ వర్గాలే కదా. అవును సార్. దళిత బహుజనులు, అంతే, బీసీలు, వీళ్ళే వీకర్ సెక్షన్సే కదా. అవును సార్. మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్లో ఆధారపడింది వాళ్ళే ఎక్కువ మంది సార్. అది ఎంత గొప్ప మేలు. అది కార్పొరేట్ స్కూల్ ఉండే వాతావరణాన్ని నీ ప్రభుత్వ స్కూల్లో నీ ఇంటి దగ్గర కల్పిస్తే అది విప్లవాత్మక చర్య కదా. దళిత ప్రయోజనం కాదా అది? ఓకే. 30 లక్షల మందికి ఇళ్ళు స్థలాలు ఇస్తే దాంట్లో దళితులు ప్రయోజనం పొందలేదా? అది ఎప్పుడైనా జరిగిందా గతంలో? ఎప్పుడన్నా లేదు సార్. 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాలు పట్టుకొని మేము కలెక్టర్ ఆఫీస్ దందా చేసేవాడు. అవును. మేము కలెక్టర్ రికమెండ్ చేసి 10 స్థలాలు ఇప్పించాలంటే చాలా కష్టంగా ఉంది. 10 మందికి మొత్తం అవుట్ రైట్ అడిగిన వాళ్ళ కలిసి స్థలం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హిస్టారికల్ ఈవెంట్ అండి. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. సప్లాను నిధులు ఇవన్నీ అంటే ఇంతకుముందు కంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఇంకా మరి ఆడిటర్ ఎవరన్నా కాగో ఎవరన్నా చెప్తే చెప్పాలి. కానీ వీళ్ళు కొన్ని మీడియా సంస్థలో రాసేసి 4,000 కోట్లు ఖర్చు పెట్టలేదని అంటే ఎట్లా? అది దానికి ఏదో అథెంటిక్ రిపోర్ట్ ఏంటి? నాకు తెలిసి ఏం లేదు. నాకు తెలిసి ఎస్సీ ఎస్టీలకి గత ప్రభుత్వాల కంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా స్పెండ్ చేశాడు అని చెప్పగలుగుతాను. సంక్షేమ పథకాలు బూచి చూపించి ఎస్సీల అభ్యున్నతికి, సంక్షేమానికి ఉపయోగపడేటువంటి దాదాపు 25 పథకాలని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. సాకుగా మాత్రం సంక్షేమ పథకాలు చూపిస్తోంది. ఇప్పుడు అంటే జగన్మోహన్ గారి అప్రోచే మారిపోయింది. ఈ ప్రభుత్వం అప్రోచే మారిపోయింది. ఓకే సార్. అంతకుముందు ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ ఉండేది. ఆ కార్పొరేషన్కి కొన్ని నిధులు కేటాయించేవాళ్ళు. దానికి ఒక అప్లికేషన్ పెట్టుకోవటం, దానికి బ్యాంక్ లింకేజ్ ఉండేది. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే ప్రభుత్వం 30,000 40,000 సబ్సిడీ ఇచ్చేది. మిగతా 60,000 నువ్వు బ్యాంకు నుంచో నీ నుంచో నువ్వు సమకూర్చుకోవాలి. దానికి ఒక లబ్ధిదారుని డిసైడ్ చేయటం,
ఆ గ్రామంలో లబ్ధిదారుడు ఉండటం, ఆ లబ్ధిదారుని ఎస్సీ కార్పొరేషన్కి అటాచ్ చేయటం, ఎస్సీ కార్పొరేషన్ బ్యాంకర్తో మాట్లాడటం, మళ్ళీ వాడికి యూనిట్ పెట్టించడం, ఇది మొత్తం కూడా ఒక పెద్ద ఫార్స్ అయిపోయింది. దీనిలో పైరవికాలు చేరి, మధ్యవర్తులు చేరి, భూస్వాములు చేరి, వాళ్ళకు సంబంధించిన తాబేదారులకు ఇచ్చి మొత్తం ఆ స్కీమ్స్ అన్నీ కూడా కొంతమంది వ్యక్తులకి ప్రయోజనాలు సమకూరుస్తుంది, కానీ సమాజానికి, దళిత సమాజానికి పెద్దగా అనుకున్న స్థాయిలో ఉపయోగం జరగలేదు. అది మొదట్లో దాని లక్ష్యాలు బాగున్నాయి, తర్వాత డీవియేట్ అయిపోయింది, ఒక పైరవికారుల సంస్థ అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించాడంటే, డైరెక్ట్గా నీకే మనీ పంపిస్తే నువ్వు ఆ మనీని నీ ఉపాధి అవకాశాల కోసం, నీ యొక్క జీవిత మెరుగుదల కోసం వాడుకుంటారని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. కానీ ఏదైతే స్కీమ్స్ డిజైన్ చేశారో ఆ స్కీమ్స్లో ఇచ్చే మనీ కంటే ఇప్పుడు డైరెక్ట్గా నీకు ఇచ్చే మనీ చాలా ఎక్కువ. కానీ ప్రజల్లో మనీ కల్చర్లో కొంత, దళిత వర్గాల్లో కొంత ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం. ఓకే, మాకు మనీని ఎట్లా వాడుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ రోజుకి నాకు రాదు, నేను జీరో. నువ్వు ఫైనాన్షియల్ విషయాలు మాట్లాడితే ఐఎమ్ పెద్ద గుండుస్తున్నా, నేను నా అసెట్స్ కానీ నా చూస్తే జీరో. ఏదో ఒక ఆకారానికి ఎట్లా మాజీ మంత్రిగా ఉన్నా. మా వాడల్లో నివసించే వాళ్ళకి ఏంటి, ఏదో హ్యాండ్ టు మౌత్. ఆ మనీ, సర్ప్లస్ మనీని ఎలా వాడుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి కల్చర్ పట్ల ప్రభుత్వం జాగరూకత వహించాలి. మనీ పంపింగ్ చేస్తున్నాను, స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు, దాన్ని వాళ్ళ కుటుంబ జీవితాల్లో ఎలా వాడుకోవాలి అనే దానికి పెద్ద ఒక కొత్త విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అది మనీ కల్చర్ అనేది కొన్ని సమాజాల్లోనే ఉంది. మన ఆంధ్రదేశంలో వాళ్ళ మనీని ఎలా దాచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా దాన్ని అభివృద్ధి పడాలని ఉన్నాయి. దాని ఇంకా కింద వర్గాల్లో ఆ కల్చర్ ఇంకా రాలేదు. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ కల్చర్. అది ఈ పూర్ పీపుల్లోకి ఇంకా అది స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉంది, ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆ స్కీమ్స్లో ఇచ్చే, ఆ 27 స్కీమ్స్లో ఇచ్చే మనీ, అన్ని స్కీమ్స్ రద్దు కానీ కొన్ని స్కీమ్స్ రద్దయినాయి. దానికంటే దాంట్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉండేది ఆ 27 స్కీమ్స్లో. ఓకే, ఇప్పుడు స్కూల్సే బాగు చేసి నీ ఇంటికి మొత్తం స్కూల్సే ఇచ్చేస్తే ఇంకా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎందుకు? నీకు మనీ ఆ కారు లోన్ ఇస్తారనుకుందాము, ఆ కారు నడపలేవు కదా, కార్లన్నీ ఖాళీ తిరుగుతున్నాయి ఇప్పుడు. అట్లా కాకుండా నీకు మనీ ఇస్తున్నారు, నువ్వు ఏం కొనుక్కోవాలో, ఎలా బాగుపడాలో నువ్వే బాగుపడు. అంటే తేడా ఉంది, అప్రోచ్లో తేడా ఉంది. ఓకే, కానీ ఇక్కడ కల్చరల్ కొంత గ్యాప్స్ ఉన్నాయి. మా సమాజాల్లో మనీ సేవ్ చేసుకోవటం రాదు. మనీని కొంత ఎలా వాడుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అగ్రికల్చర్ మీద ఎలా పెట్టాలి. మా అగ్రికల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చదువు తర్వాత దళిత వర్గాలకు కావాల్సిన భూమి ఎలా వాళ్ళ చేతిలోకి రావాలి, భూ పంపిణీ ఎలా జరగాలి, ఎలా కొనుక్కోవాలి అనే దాని పట్ల ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్స్ తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఉందని నేను ప్రభుత్వ పెద్దలందరూ చెప్తా ఉన్నాను. ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగాలి, కొనిపెట్టాలి. వాళ్ళు వ్యవసాయం ఎవరు చేస్తున్నా వాళ్ళకే ఇవ్వాలి. కౌలు రైతులు ఉన్నారు, 25-20 ఏళ్ళు 30 ఏళ్ళు కరువు రైతులుగా ఉన్నవాడికి భూమి మీద ప్రేమ ఉంటుంది కదా, వాడికి భూమి కొనిచ్చండి. నేను చెప్తా ఉన్నాను, మా ప్రభుత్వ పెద్దలకు చెప్తా ఉన్నాను. అంటే కొత్తగా నాలాంటి వాడికి భూమి ఇస్తే పని చేయలేను నేను, మళ్ళీ నేను ఇంకోటి కౌలుకి ఇవ్వాలి. ఓకే, అలా కాదు, కౌలు రైతును ఐడెంటిఫై చేయండి. ఒక 10-20 సంవత్సరాలు కౌలు రైతుగా ఉండి భూమిని ఆధారపడి వ్యవసాయం మీద బ్రతికే ఒక మనిషి, ప్రేమ ఉన్న మనిషిని, అతనికి యాడెడ్గా నువ్వు భూమి కొనిస్తే అతని జీవితంలో అనూహ్యమైన మార్పు వస్తుంది. అతను ఓకే సార్, నేను వృత్తిలో ఉంటాను, నేను ఒక కళాకారుడిగా ఉంటాను, లేదా వృత్తిలో ఉంటాను, నాకు వృత్తిలో కావాల్సిన నిపుణత కల్పించండి నాకు. అందువల్ల ప్రభుత్వం అప్రోచ్ మారాల్సిన అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ అనే పాత పద్ధతి కాకుండా ఓకే సార్, కొత్తగా ఒక కొత్త కల్చర్ని, కొత్త మనీ